శనార్థులు మంచిగున్నారల్లా నేనొచ్చేసిన ఇయాల సుతం కొత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి అమరావతి మీద ప్రేమ పెరిగింది సార్కు బుల్లెట్ బండి తిరగాలనట ఆంధ్రకు కేటీఆర్ ను కలిసిండ్రు త్రిపుల్ బాధితులు మార్పు మంచిది కాదని చెప్పుకున్నారు బాధలు ప్రభుత్వాన్ని కూలుస్తారట కుర్రకారు సర్కారు మీద చేస్తున్నాడు మాటల వారు ఊరుబీకి పందిరేస్తున్నారు హైడ్రా సిబ్బంది జీతాలు తగ్గిస్తే అవుతున్నదట ఇబ్బంది దందా చేస్తున్నారట అధికార పార్టీ లీడర్లు 3 లక్షల కోసం కూలుస్తున్నారట ఇల్లు నమ్మినోళ్ళు నట్టేట ముంచితే ఎవరైనా ఏం చేస్తారు చెప్పుర్రి త్రిపుల్ బాధితుల పరిస్థితి అట్టనే అయింది ఒక దంపుడు ఉపన్యాసాలు నమ్మి ఓట్లేసిరా ఇప్పుడు గోస పడుతున్నారు అన్నా నువ్వే దిక్కు అని కేటీఆర్ దగ్గరకు వచ్చిర్రు రింగు రోడ్డు వస్తున్నది అని మెలకలు తిరిగిన వాళ్ళందరికీ సుక్కలు చూపెడుతున్నది కొత్త ప్లానింగ్ ఈ మ్యాపులు సల్లగుండా బల్ల బుడ్డగాలు గీసినట్టు వంకలు టింకలు తిప్పుతున్నారు కదా అగో పాపం వాళ్ళ గోసలు చూడు రెట్లున్నాయో టిఆర్ఎస్ భవన్ లా ఏదో మీటింగ్ పెడితే బిడ్డ నువ్వే కాపాడాలయ్యా గీ వయసులో ముసలమ్మల గోస పెడుతున్నది గీ సర్కారు అని బాధ చెప్పుకున్నారు పాత ప్రభుత్వంలో పోసిన రోడ్లను రిపేర్లు చేయ శాత కాదు గాని వీళ్ళిగా కొత్త రోడ్లు పోస్తారు అని అనేటోళ్ళున్నా ముందుగాలనైతే జనం పొట్టగొట్టే ప్లాను గట్టిగానే వేసిర్రు అధికారంలో ఉన్న లీడర్లంతా శిల్లం కల్లం చేస్తున్నారట గా బాధలే చెప్పుకుంటే కలెక్టర్ కు ఫోన్ కొట్టిండు కేటీఆర్ సారు डिस्ट्रिक्ट मोमिनपेट मंडल देवरामपल्ली टेकुलपल्ली माचमपल्ली 5 गांव से यहाँ पे कुछ विलेजर्स आए हुए हैं देर ऑल ट्रिपल आर एफेक्टेड विलेजर्स ఈ అలైన్మెంట్ మార్చారు కావాల్సుకొని మార్చారు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల దాకా ఉంది మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది అయినా సర్కారు భూములుండగా రైతుల భూముల మీదంగా రోడ్డేసుడేందో కదా ప్రైవేటు కంపెనీని కాపాడుకునేటందుకు ఎంతమంది రైతుల గోసబుచ్చుకుంటారో మరి గా త్రిపుల్ సినిమా రికార్డుల మీద రికార్డులు కొట్టి ఆస్కార్ దక్కించుకుంటే గీ త్రిపుల్ రింగ్ రోడ్డులా రైతుల పొట్టగొట్టి రికార్డుకి ఎక్కుతారు కావచ్చు ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీల కట్టప్పలకు కరువే లేదు కానీ ఒక లీడర్ మాత్రం కట్టప్పలక్క వెనకగా పోడాల్సిన పని లేదు నేను గుండెల మీదనే గురిపెట్టి కాలుస్తా అంటున్నాడు మరి గా లీడర్ ఎవలో ఏం చేస్తున్నాడో ఓ పారి చూడుర్రి కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని లోపట ఎన్నున్నా బయటకు మాత్రం ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేస్తుంటారు సర్పంచ్ పదవులకు కూడా గెలిచే అవకాశం లేనోళ్లకు మంత్రి పదవులు దక్కినాయని గప్ చూప్ సాంబార్ బుడ్డి అన్నట్లు కొందరుంటారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం అట్లా కాదు తుపాకీ ట్రిగర్ లాగి ప్రభుత్వం తలకు సూటి పెడుతున్నాడు పడుసు పోరల జోలికి పోతే పార్టీని బొంద పెడతారు ప్రభుత్వాన్ని కూల్చి పడేస్తారని సాప్ సీదా చెబుతున్నాడు అగో నేపాల్ అయినట్టయితది మన తాన కూడా అనవట్టే పదవులున్నోళ్లు మారే టైం వచ్చింది అని చెప్పకనే చెబుతున్నాడు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసి ప్రపంచం చూసి కొలువుల కోసం కొట్లాడేటోళ్లకు అండగా నేనుంటా ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నది మీరేం గుబులు కాకుండ్రి అని ధైర్యం చెప్పిండు సారు నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయినా సారో మంత్రి పదవి కోసం వంగి వంగి వందనాలు పెట్టేటోళ్ళు ఉంటారు గాని నువ్వు ఇట్లా దడిపిస్తే అయితదంటారా అట్లా కాదు నేను జనం కోసం పోరాడుతున్నా అంటే మాత్రం మీ అంత మంచి లీడరు ఎక్కడ లేనట్లే అంత మంచిగానే ఉన్నది గాని ఇప్పుడైతే మంత్రి పదవి లేదు మంచిగానే జనం తరపున నిలబడుతున్నావు ఒకేళ్ళ పదవి గిట్ల వస్తే ప్లేట్ మారుస్తావా ఎట్లా ఏమో సారు ఇవాళ రేపట్లా ఎవ్వలని నమ్మేటట్లు లేదు కాకా
పింఛన్ వచ్చిందా? అక్క మీ సేవలా పనేదో ఉందన్నావు కదా, అయిందా? పట్నం పోతున్నా చెప్పు, చేసుకొని వస్తా. ఏమన్నా పనుంటే చెప్పురి, మన ఎమ్మెల్యే సార్తో మాట్లాడి చేపిస్తా. ఇగో గిట్ల కదా ఉండాలి అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు, లోకల్ లీడర్లు. కానీ ఇప్పుడు చూడుర్రి కొందరు అధికార పార్టీలు ఏం చేస్తున్నారో. అగో జేసీబీ వస్తున్నది, వచ్చింది, శివరాఖరికి అడుగుతున్నాం. 3 లక్షలు కడతావా, ఇల్లు కూలగొట్టవంటవా? గా కథ నడుస్తున్నదట పిర్జాదిగూడలా. హైడ్రోళ్ళు ఎంత ఆగమున్నారో ఎరకనే కదా. ఈ టైంలో కూడా జేసీబీ ఇంటి మీదకి వచ్చిందంటే గట్టి కథనే. పాపం గా ఆటో నడుపుకునే అన్న ఇంటికి కూలుస్తామని వస్తే చావనైనా చేస్తా గాని నా ఇంటి మీదకు జేసీబీ వస్తే ఊకునేదే లేదు అని అడ్డం తిరిగిండు. ఏందన్నా మరి రూల్స్ ప్రకారం కట్టకుంటే కూలుస్తారు కదా అంటే, రూల్స్ కాదు గీల్స్ కాదు, మా ఏరియా అధికార పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు గీ లొల్లంతా. వాళ్లకు 3 లక్షలు ఇయ్యకుంటే ఇల్లు కూలుస్తామని దడిపిస్తున్నారని గోస చెప్పుకున్నాడు. అయినా ఆటో తోలుకునే అన్న తాన 3 లక్షలు అడుగుడేందుల్లా దారుణం కాకుంటే. దూర సందు లేదు, మెడకేమో డోలా అన్నారు వెనకట. మన సీఎం రేవంత్ సార్ మాటలు చూస్తుంటే గదే అనిపిస్తున్నది. ఏం మాట్లాడుతున్నారో ఏంటరా? ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళాడు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లానింగ్ మీద ఉన్నారు సారు, ఏం ప్లానింగ్ మీద ఉన్నారు. ఫ్యూచర్ సిటీకెంచి సీదా అమరావతి పోవాలన్నట బుల్లెట్ బండి. ప్రధానమంత్రి గాముచ్చటే అడిగిండట. మంచిది సారు, మంచిది. ఫ్యూచర్ సిటీ మీద ప్రేమ, అమరావతి మీద ప్రేమ బాగానే ఉన్నది గాని యూరియా దొరకక రైతులు గోసపడుతున్నారు. జరా 4 లోడ్లు ఎక్కువ యూరియా పంపురని అడిగితే ఏమట, గది మాత్రం అడగరు. ఓ దిక్కు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇస్తలేరు, రేషన్ డీలర్లు గోసపడుతున్నారు, ఎరువులు దొరకక రైతన్న ఆగమైతున్నాడు. ఇవన్నీ ఇడిచేసి ఫ్యూచరో అంటున్నాడు సారు. మొక్కకు నీళ్లు పోసుడు గతి లేదు గాని షెట్ అయినాక లైటింగ్ పెడతా అన్నట్టే ఉంది కదా కథ చూస్తుంటే. ఓడ దాటక ముందు ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నారట. అట్లనే ఉంది సర్కారోళ్ళ కథ చూస్తుంటే. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్లా ఆగమాగం ఉరికిరు కదా హైడ్రా సిబ్బంది. ఎవ్వలెంత కన్నీళ్లు పెట్టుకున్నా ఈయననే ఈనలేదు. పాపం చూడుర్రి ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు. మరి వాళ్ళను ఎవరు ఏడిపిస్తున్నారో చూస్తారా? మన సాప కిందకు నీళ్ళు వచ్చేదాకా తెలియదంటారు. గా ముచ్చట ఇప్పుడే ఎరకైతున్నది పాపం హైడ్రా సిబ్బందికి. అయినా కొలువుల చేరినాక పెద్ద ఆఫీసర్లు ఏం చెప్పినా వినాలి కాబట్టి గదే చేసిర్రు. జనాలకు ఎన్నడు తెలియని పేరు హైడ్రాను హైదరాబాద్ లనే హై పిచ్చుల లేపిర్రు. పాపం ఇప్పుడు గదే సిబ్బంది రోడ్డున పడ్డారు. హైడ్రా చేసిన పనికి ఎంత మంది దిక్కులేనోళ్ళైర్రో ఎరకనే కదా. హైడ్రా అంటే తన్ని ధర్మేద్దామని కడుపు మంటతోని ఉన్నోళ్ళు ఎంతమందో కదా. ఇక హైడ్రా పేరెత్తితే సర్కారోళ్లకు నష్టమే తప్ప ఎసొంటి లాభం లేదు. ఇక గా సిబ్బందితోని మాత్రం ఏం అక్కరుంటది. అందుకే కావచ్చు కొలువులో ఉన్నోళ్లకు జీతం తక్కువ చేసిరట. మేము ఇంత ముందుకు ఈవీడీఎం జిహెచ్ఎంసీ లో ఉన్నాం. అక్కడ ఉన్న డిఆర్ఎఫ్ నుంచి మాకు హైడ్రా కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాలోకి విల్లింగ్ తీసుకుని హైడ్రా సంస్థకు తీసుకున్నారు. మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి తీసేశారు. ఈ హైడ్రాకు వచ్చిన తర్వాత మాకు అక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు 24,000 జీతం ఉండే. ఇక్కడ హైడ్రాకు వచ్చిన తర్వాత కొత్త జీవో తెచ్చామనేసి 21 జీవో ప్రకారం 19,500 జీతం అని ఈ రోజు చెప్తున్నారు. మాకు ఇంత ముందుకున్న జీతం రావట్లేదు. ఇట్లున్నదా అలా గోస. ఏరే డిపార్ట్మెంట్ లా నిమ్మలంగా బతికేటోళ్ళం హైడ్రాకు మార్చిర్రు. అటెనక ఉన్న జీతం తగ్గించిర్రని గొడవకు దిగిర్రు. చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అందరు చెప్పుకుంటారు ఏమన్నా అంటే అరే మీకేంది మీరు జాబ్ చేస్తారంటారు. ఆ జాబ్ లో ఈ రోజు 16th డేట్ మనకు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ డేట్ వచ్చే 2nd ఉంటుంది. అప్పటి నుంచి కూడా చెక్ బౌన్స్ వాళ్ళ కాల్చు వీళ్ళ కాల్చు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మొన్న వర్షానికి ఎన్ని
డెడ్ బాడీస్ ఉన్నాయి, అన్నిట్ల దగ్గర మా వాళ్ళు రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కంప్లీట్ దగ్గరనే ఉన్నారు. అక్కడ మేము ఎక్కడ ఏ ఉద్యోగం ఆపకుండానే వర్క్ చేస్తాం. ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయినా ఇచ్చేది పిసరంతా. అండ్ల కూడా కోతలు పెడితే ఎట్లా బతుకుతారు సార్లో? ఏం ప్రభుత్వం ఉన్నది పోర్రి. మార్పు మార్పు అని పానాల మీదకు తెచ్చుకున్నామని నెత్తి నోరు బాదుకుంటున్నారు జనాలు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.